హలో ఎవరీవన్, వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఈరోజు వచ్చేసి నేను నా ప్లెయిన్ బ్లౌజ్ని మగ్గం వర్క్ బ్లౌజ్ లాగా చాలా సింపుల్గా నార్మల్ నీడిల్తో ఎలా డిజైన్ చేసుకున్నానో ఈ వీడియోలో నేను షేర్ చేసుకోబోతున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇది వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ అండి. నేనే స్టిచ్చింగ్ చేసుకున్నాను ఈ బ్లౌజ్ని. సో శారీలో యాక్చువల్గా బ్లౌజ్ వచ్చేసి బ్రోకెడ్ ఇచ్చారనమాట. నేను బ్రోకెడ్ వేస్తే అంత లుక్ రాదనేసి ప్లెయిన్గా హాఫ్ పట్టు క్లాత్ తీసుకొని ఇలా రౌండ్ నెక్ స్టిచ్ చేసుకున్నాను. అండ్ శారీలో ఏదైతే బార్డర్ ఇచ్చారో అదే బార్డర్ని బ్లౌజ్కి కంటిన్యూ చేశాను అనమాట. బ్లౌజ్ హ్యాండ్స్ హైలైట్ అయ్యే విధంగా. సో ఇప్పుడు మనం హ్యాండ్స్కి డిజైన్ చేసుకుందాం. అందుకోసం ముందుగా మనకు కావాల్సినవి చైన్ బాల్స్ లేసు అండ్ ముత్యాల లేసు, ఇలాంటి స్టోన్స్, గ్లూ అండ్ జర్దోసి కావాలన్నమాట. సో ఇక్కడ వచ్చేసి నేను హ్యాండ్ వచ్చేసరికి గోల్డ్ కలర్ వస్తుంది కాబట్టి పింక్ కలర్ స్టోన్స్ తీసుకున్నాను. అండ్ బాడీ పార్ట్కి వచ్చేసి పింక్ కలర్ ఉంది కాబట్టి గోల్డ్ కలర్ స్టోన్స్ తీసుకున్నాను. ఇప్పుడు నేను బ్లౌజ్కి హ్యాండ్స్కి బార్డర్ని డిజైన్ చేస్తున్నాను. ఇందుకోసము బాల్ లేస్ అండ్ స్టోన్ది ముత్యాల లేస్ తీసుకున్నాను. సో గ్లూని అప్లై చేస్తున్నాను హ్యాండ్స్కి. సో హ్యాండ్స్కి వచ్చేసరికి నేను సింపుల్గా వేసాను అనమాట బార్డర్ అనేది. అండ్ హ్యాండ్స్ పార్ట్ హైలైట్ చేశాను. నెక్ వచ్చేసి చాలా సింపుల్గా డిజైన్ చేస్తున్నాను అనమాట. సో ఇలా అంతా బ్లౌజ్కి ఇక్కడ బార్డర్ వస్తుంది కాబట్టి అక్కడంతా గ్లూని అప్లై చేశాను. అప్లై చేసేసి ఇలాంటి బాల్ లేస్ అని మనకి ఇది మీటర్ వచ్చేసి 10 రూపీస్ పడుతుందండి. బ్లౌజ్కి వచ్చేసి 1.5 మీటర్ అయితే సరిపోతుందన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ నేను చైన్ బాల్ లెస్ తీసుకున్నాను. ఈ బాల్ లెస్ కరెక్ట్గా లైన్ రావడానికి అనేసి టూత్ పిక్ లేదంటే నీడిల్ తీసుకొని కరెక్ట్గా లైన్ స్ట్రైట్గా వచ్చేటట్టు బాల్ లేస్ని అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత నేను ముత్యాల లేస్ తీసుకున్నాను. మనకి ఇదే విధంగా స్టోన్ లేస్ కూడా వస్తుంది, కానీ నేను ఇక్కడ ముత్యాల లేస్ తీసుకున్నాను. అంటే ప్రజెంట్ ఈ వర్క్ బ్లౌజ్ డిజైన్ చేసే టైంలో ఈ లేస్ అనేది నా దగ్గర ఎక్కువగా ఉందనేసి ముత్యాల లేస్ తీసుకున్నాను. ఇది వచ్చేసి మీటర్ 20 రూపీస్ పడుతుంది. సో ఆ లైన్ వేసాను మిడిల్లో. అండ్ ఎండింగ్ వచ్చేసరికి మళ్ళీ మనం స్టార్టింగ్లో ఏదైతే యూజ్ చేసామో బాల్ లేస్, అదే బాల్ లేస్ని యూజ్ చేశాను. సో చూడండి ఈ విధంగా వస్తుందన్నమాట. ఫస్ట్ వచ్చేసి బాల్ లేస్, మిడిల్లో ముత్యాల లేసు అండ్ ఎండింగ్లో వచ్చేసరికి ఇలా బాల్ లేస్ వస్తుంది. మొత్తం బ్లౌజ్ హ్యాండ్కి అంతా గ్లూని అప్లై చేసేసి ఆ గ్లూ అంతా హ్యాండ్స్ పార్ట్ ఉంది కదా, ఆ హ్యాండ్స్ పార్ట్ అంతా కూడా ఈ లేసులతో కవర్ చేస్తున్నమాట. చైన్ బాల్ లేసు అండ్ ముత్యాల లేస్తో కవర్ చేశాను. ఎండింగ్ వరకు కూడా కవర్ చేసి ఎండింగ్లో మిగతా ఎక్స్ట్రా ఉంది కదా ఈ లేసులు, వాటిని కట్ చేస్తున్నాను. సో సింపుల్గా ఇలా మనం బయటకి మగ్గం వర్క్కి ఇవ్వకుండా మనకు ఇలా ఇంట్లోనే డిజైన్ చేసుకోవచ్చు. సో కొద్దిగా టైం స్పెండ్ చేసామంటే మన బ్లౌజ్ని మనమే డిజైన్ చేసుకోవచ్చు. చూడండి ఆరిన తర్వాత ఈ విధంగా ఉంది. సో చాలా సింపుల్గా వచ్చింది చూడండి, సింపుల్గా బార్డర్ అనేది బ్లౌజ్కి. ఇప్పుడు వచ్చేసి నేను హ్యాండ్స్కి గోల్డ్ కలర్ వచ్చింది కదా, అందుకనేసి పింక్ కలర్ స్టోన్స్ తీసుకున్నాను. సో ఇవి వచ్చేసి రింగ్స్ అంటారు. ఈ ప్యాకెట్ వచ్చేసి 10 రూపీస్ అండి. సో బ్లౌజ్ని కరెక్ట్గా మిడిల్ పార్ట్ ఈ విధంగా ఫోల్డ్ చేశాను. ఇక్కడ వచ్చేసి నేను డ్రాప్ షేప్ కుందన్స్ యూజ్ చేస్తున్నాను కాబట్టి అందుకనేసి డ్రాప్ షేప్లో గ్లూని పెడుతున్నాను అనమాట. సో నేను ఇక్కడ వచ్చేసి ఎటువంటి టేప్ అనేది యూజ్ చేయలేదు. నా ఫింగర్స్ ఉన్నాయి కదా, ఆ గ్యాప్ ఇంత చూడండి కరెక్ట్గా ఆ గ్యాప్ పెట్టేసి ఆ గ్యాప్లలో నేను స్టోన్స్ని పెడుతున్నాను. అంటే ఆ ఫింగర్ ఉండే గ్యాప్ అనమాట, అంత గ్యాప్ పెడుతున్నాను. సో నా దగ్గర ప్రజెంట్ టేప్ అవేం లేవు. సో ఊరికే జస్ట్ అలా పెడుతున్నాను అనమాట. అంత గ్యాప్ ఫింగర్ లెంత్ చూసుకొని అంత గ్యాప్ ఉండే విధంగా ఈ స్టోన్స్ని అటాచ్ చేస్తున్నాను అనమాట. గ్లూతో ఇవి పెట్టేసి ఫ్యాబ్రిక్ గ్లూ అనమాట ఇది. ఇక్కడ వచ్చేసి గ్లూ అప్లై చేసిన తర్వాత నేను స్టోన్స్ని అటాచ్ చేస్తున్నాను. చూడండి కరెక్ట్గా ఈ విధంగా స్టోన్స్ని మనం అటాచ్ చేసుకోవాలి గ్లూ పైన. సో ఇక్కడ వచ్చేసి నేను ఇందాక రింగ్స్ టైపు చూపించాను కదా, రింగ్స్ పెడుతున్నాను అనమాట. ఇక్కడ
చూడండి ఈ విధంగా ఉంటాయి రింగ్స్ అని. మనకు మగ్గం వర్క్ షాప్లో అడిగితే కనుక ఇస్తారనమాట. ఈ రింగ్స్ మధ్యలో కూడా మళ్ళీ ఇంకో డైమండ్ షేప్ ఉంటుంది కదా, ఆ డైమండ్ షేప్లో ఉండే కుందన్స్ని పెడుతున్నాను. చూడండి ఇలా డైమండ్ షేప్లో ఉంటాయి మనకి ఇవి కుందన్స్ అనేటివి. సో ఆ రింగ్ మిడిల్ పార్ట్లో ఈ డైమండ్స్ షేప్లో ఉండే స్టోన్స్ని పెడుతున్నాను. ఇది గమ్ము ఉంది కాబట్టి అంతగా కనిపించడం లేదండి. ఇది గమ్ అంతా ఆరిపోయిన తర్వాత చాలా బాగుంది లుక్ అనేది. సో ఇక్కడ రింగ్ మధ్యలో కూడా గ్లూని పెట్టేసి ఆ గ్లూ పైన చూడండి మనకి అచ్చం డైమండ్ షేప్ ఉంటుంది కదా, ఆ షేప్లో ఉంటాయి అన్నమాట ఈ స్టోన్స్ అనేటివి. ఆ స్టోన్స్ని ఆ రింగ్ మధ్యలో పెడుతున్నా అనమాట. సో ఇలా ఈసారి వచ్చేసి నేను బయట ఇవ్వకుండా మగ్గం వర్క్కి ఇలా సింపుల్గా నేనే డిజైన్ చేసుకుంటున్నాను. సో అస్తమానం మనం బయట ఇవ్వలేము కదండి, అందుకనేసి చిన్న చిన్న వర్క్స్ మనమే చేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుందన్నమాట. సో చూడండి రింగ్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి. ఇవి సరే క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. అండ్ కుందన్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. అచ్చ మనకి డైమండ్ ఏ విధంగా ఉంటుందో ఆ డైమండ్ లాగా ఉంటుంది అనమాట. కింద బేస్ వచ్చేసి ఆ రింగు మిడిల్లో ఈ స్టోన్ని పెట్టాలన్నమాట ఈ విధంగా. సో బ్లౌజ్కి ఇలా పెట్టాను కదా, కరెక్ట్గా ఇదే గ్యాప్ అనమాట. ఇందాక నేను ఒక కుందన్కి ఇంకో కుందన్కి నా ఫింగర్ పెట్టేసి ఈ విధంగా వేలు ఎంత గ్యాప్ ఉందో అంత గ్యాప్ పెట్టాను కదా. సో ఇక్కడ సైడ్కి కూడా సేమ్ అదే గ్యాప్ మెయింటైన్ చేస్తున్నాను. అదే గ్యాప్ మెయింటైన్ చేసేసి ఇక్కడ కూడా గ్లూని అటాచ్ చేస్తున్నాను అనమాట. గ్లూ పెడుతున్నాను. ఈ గ్లూ పైన ఇదే విధంగా పింక్ కలర్ కుందన్స్ని పెడుతున్నామంటే డ్రాప్ షేప్లో ఉండే కుందన్స్. దాని కింద వచ్చేసి రింగ్స్ ఉంటాయి కదా, ఇందాక చూపించే కదా, ఆ రింగ్స్ని అండ్ వాటి మధ్యలో స్టోన్స్ని కూడా పెడుతున్నాను అనమాట. సో కరెక్ట్గా ఈక్వల్ గ్యాప్ వచ్చే విధంగా పెడుతున్నమాట. సో ప్రజెంట్ నా దగ్గర స్కేల్ కూడా లేదు ఇది చేసేటప్పుడు, అందుకనేసి ఫింగర్ ఉంటుంది కదా మన వేలు ఎంత గ్యాప్ ఉంటుందో ఆ గ్యాప్తో ఈ విధంగా అన్నీ కూడా అటాచ్ చేశాను కుందన్స్ అన్నీ కూడా. సో ఇదంతా ఆరిన తర్వాత హ్యాండ్కి ఇంకో సైడ్ వేసుకోవాలన్నమాట. చూడండి ఇదంతా ఆరిన తర్వాత ఎంత బాగుందో చూడండి లుక్ అనేది. ఇందాక మనము గ్లూ తడిగా ఉండేది కాబట్టి అంతగా అనిపించలేదు. సో ఇటువైపు కూడా సేమ్ అదే గ్యాప్తో ఇటు సైడ్ కూడా కుందన్స్ని అటాచ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఏ గ్యాప్తో అయితే మనం అటాచ్ చేసామో కుందన్స్ని ఇటు సైడ్ కూడా సేమ్ గ్యాప్ పెట్టాలన్నమాట. కరెక్ట్ ఈ గ్యాప్లో పెట్టేసి కుందన్స్ని అతికించుకోవాలి. అదేవిధంగా రింగ్స్ మధ్యలో స్టోన్స్ని కూడా అతికించుకోవాలి. సో ఇది ఆడడానికి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి ఆ పార్ట్ని పక్కన పెట్టేసి నెక్ పార్ట్ని డిజైన్ చేస్తున్నాను. సో ఇందాక మనము హ్యాండ్ బ్లౌజ్కి ఏ విధంగా ఏ లేస్ అయితే యూజ్ చేసామో నెక్ పార్ట్కి కూడా అదే లేసి అనేది యూజ్ చేస్తున్నాను. సో ఇటు సైడ్ వచ్చేసరికి మనకు శారీ వస్తుంది కాబట్టి అది అక్కడ నేను స్టిచ్ చేయలేదు అండ్ బ్యాక్ పార్ట్ నుంచి కవర్ చేస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి నేను నెక్ పార్ట్ అంతా కూడా గ్లూని అప్లై చేస్తున్నాను. ఇందాక మనము ఒక బాల్ లైను తర్వాత ఒక ముత్యం లేస్ ఉంది కదా, ఆ ముత్యం లేస్ లైను తర్వాత ఒక గోల్డ్ బాల్ లేస్ ఉంది కదా, ఆ లైన్ పెట్టాను కదా. ఇప్పుడు నెక్ పార్ట్ కూడా సేమ్ అదే విధంగా డిజైన్ చేస్తున్నమాట. ఒక చైన్ బాల్ లేస్ని తర్వాత ముత్యం లేస్ని దాని తర్వాత ఇంకొకటి చైన్ బాల్ లేస్ని పెడుతున్నాను అనమాట. సో నెక్ పార్ట్ని నేను సింపుల్గా డిజైన్ చేస్తున్నాను. శారీ వచ్చేసి హెవీగా పెద్ద బార్డర్ వచ్చింది కదా, అందుకనేసి హ్యాండ్స్ పార్ట్ ఒక్కటి హైలైట్ చేశాను. అదేవిధంగా బ్లౌజ్ బ్యాక్ నెక్ అంతగా కనిపించదు కదా, అందుకనేసి బ్లౌజ్ బ్యాక్ నెక్ వచ్చేసి ఈ విధంగా సింపుల్గా డిజైన్ చేస్తున్నాను. హ్యాండ్స్ పార్ట్ హైలైట్ అయ్యే విధంగా. సో ఎప్పుడైనా సరే మనకి శారీ హెవీగా ఉంటే కనుక బ్లౌజ్ని సింపుల్గా డిజైన్ చేసుకోవాలి. శారీ బ్లౌజ్ హెవీగా ఉంటే అంత లుక్ బాగుండదు. ఒకవేళ మనకు శారీ ప్లెయిన్గా అలా వస్తే కనుక సింపుల్ బార్డర్ ఆ విధంగా వస్తే బ్లౌజ్ని హైలైట్ చేసుకోవాలి, అప్పుడే బాగుంటాయి అన్నమాట. సో చూడండి ఇందాక మనము బ్లౌజ్ హ్యాండ్కి ఏ విధంగా లేసుల్ని అటాచ్ చేశాను, నెక్ పార్ట్కి కూడా అదే విధంగా అటాచ్ చేశాను గమ్ పెట్టుకొని. ఇది ఆరిన తర్వాత ఇంకా బాగా కనిపిస్తుందండి. ఇప్పుడు కొద్దిగా తేమగా ఉంది కదా గ్లూ అనేది.
సో మొత్తం కూడా ఎక్కడ అంటే క్రాస్గా లేకుండా టూత్ పిక్తో లేదంటే కనుక సేఫ్టీ పిన్ లేదంటే ఇంకా సూది ఉంటుంది కదా, సూదితో అడ్జస్ట్ చేసుకుంటూ కరెక్ట్గా లైన్స్ అనేటివి వచ్చే విధంగా అటాచ్ చేసుకోవాలి. చూడండి ఆరిన తర్వాత ఎంత బాగా కనిపిస్తుందో నెక్ పార్ట్ అంతా కూడా. సో అచ్చం మనకి మగ్గం వర్క్ వేసే విధంగానే ఉంది చూడండి లుక్ అనేది. సో చూడండి నెక్ పార్ట్ కరెక్ట్గా వచ్చింది సింపుల్గా. సో ఈ పార్ట్ హ్యాండ్కి ఇందాక అటాచ్ చేసాం కదా, ఈ కుందన్స్ అన్నీ కూడా ఆరిపోయాయి బాగా. సో ఇప్పుడు మన హ్యాండ్స్ పార్ట్ ఇంకాస్త డిజైన్ చేయాలి. అండ్ ఫ్రంట్ సైడ్ కూడా ఈ విధంగా రానిచ్చాను అనమాట. సో ఇప్పుడు మనము హ్యాండ్ పార్ట్ని డిజైన్ చేసుకోవాలి. ఇందుకోసం మనకు జర్దోసి కావాలన్నమాట. ఇది మగ్గం వర్క్ మెటీరియల్ షాప్లలో ఈజీగా దొరుకుతుంది అనమాట. ఇప్పుడు నేను ఈ జర్దోసిని కరెక్ట్గా డ్రాప్ షేప్ కుందన్ ఉంది కదా, ఆ కుందన్ సైజులో కట్ చేసుకోవాలి. అందుకోసం అనేసి నేను ఈ విధంగా పెడుతున్నాను. ఈ విధంగా పెట్టేసి కరెక్ట్ డ్రాప్ షేప్ ఎంతవరకు ఎండింగ్ అవుతుందో అంతవరకు కరెక్ట్గా కట్ చేశాను అనమాట జర్దోసిని. చూడండి ఇక్కడ కట్ చేశాను కదా, కరెక్ట్గా డ్రాప్ షేప్లో మనకి జర్దోసి అనేది కట్ అవుతుంది. ఈ విధంగా మనము జర్దోసిని కట్ చేసుకోవాలి కరెక్ట్గా డ్రాప్ షేప్ వచ్చే విధంగా. తర్వాత అదే విధంగా మిగతా వాటిని కూడా కట్ చేసుకోవాలి. జర్దోసిలను అదే సైజు పెట్టుకొని జర్దోసి ఇందాక కట్ చేసాం కదా డ్రాప్ షేప్కి, కట్ చేసిన తర్వాత దాన్ని సైజు పెట్టుకొని మిగతా వాటిని కూడా కట్ చేసుకోవాలి. సో జర్దోసిని జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి, లేదంటే కనుక మన నిడిల్కి అనేది ఎక్కదనమాట. కొద్దిగా అది స్ప్రింగ్ లూజ్ అయిపోయినా కూడా ఈ విధంగా అన్ని జర్దోసులను కట్ చేసుకొని పెట్టుకోవాలి. సో ఇక్కడ మనం డిజైన్ చేస్తామన్నమాట బ్లౌజ్కి వచ్చేసి. ఇందుకోసము ఇలాంటివి పెద్ద బీడ్స్ కావాలి. అదేవిధంగా స్మాల్ సైజులో ఉండే షుగర్ బీడ్స్ అంటారు వీటిని, ఇవి కూడా కావాలన్నమాట. అంటే నా దగ్గర ప్రజెంట్ వర్క్ వేసుకోవడానికి ఇవే మెటీరియల్స్ ఉన్నాయన్నమాట. ఈ కరోనా వల్ల బయటకు వెళ్ళడానికి వీలు లేదు కదా, ఇంట్లో ఉండే వాటితో ఇలా సింపుల్గా డిజైన్ చేస్తున్నాను బ్లౌజ్కి. ఇప్పుడు నేను నీడిల్కి వచ్చేసి జర్దోజీని ఎక్కించాను. డ్రాప్ షేప్ కుందన్ ఉంది కదా, అక్కడ స్టార్టింగ్ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ దగ్గర నుంచి కింద నుంచి నీడిల్ తీసేసి దానికి జర్దోసిని ఎక్కించాను. ఎక్కడైతే నీడిల్ని పైకి తీసానో కరెక్ట్గా అక్కడే నీడిల్ని క్రిందికి దించుతున్నాను. చూడండి మనకి కరెక్ట్గా డ్రాప్ షేప్ జర్దోసి అనేది సెట్ అయిపోయింది. కుందన్ చుట్టూ ఈ విధంగా జర్దోజీని అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా ఒకటి రెండు సార్లు మెలి పెట్టామనుకోండి జర్దోసిని కరెక్ట్గా డ్రాప్ షేప్ కుందన్ ఉంది కదా అక్కడ సెట్ అవుతుందన్నమాట. సెట్ అయిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనం ఒక టాకా వేసుకోవాలి. ఈ జర్దోసి అనేది పక్కకు కదలకుండా కరెక్ట్గా డ్రాప్ షేప్ కుందన్ సైజ్కి వచ్చే విధంగా ఈ విధంగా ఇక్కడ ఒక టాకా వేసుకోవాలి. తర్వాత ఇటు సైడ్ ఒక 2 టాకాలు, ఇటు సైడ్ వచ్చేసి ఇంకో 2 టాకాలు వేసుకున్నాం అనుకోండి జర్దోసి అనేది పక్కకు కదలకుండా అక్కడ సెట్ అవుతుంది నీట్గా. సో చాలా కేర్ఫుల్గా స్టిచ్ చేసుకోవాలండి. జర్దోసి స్టిచ్ చేసుకునేటప్పుడు కొద్దిగా లూజ్ అయిపోయిన స్ప్రింగ్ లాగా ఉంటుంది అనమాట, అంతా మొత్తం ఊడేస్తుంది పక్కకి. ఇక్కడ వచ్చేసి ఇంకో టాకా వేసుకోవాలి. సో అటు సైడు టాకాలు వేసాం కదా, సో ఇక్కడ కరెక్ట్ డ్రాప్ షేప్ ఉంది కదా, అక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఒక షుగర్ బీడ్ని ఎక్కించుకోవాలి మనం ఇక్కడ. సో మీకు అంతా వేసిన తర్వాత ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఈ విధంగా సన్నది ఉంది కదా షుగర్ బీడ్స్, ఆ షుగర్ బీడ్ని ఎక్కించుకోవాలి ఇక్కడ. తర్వాత ఇటు సైడు ఇందాక మనము డ్రాప్ షేప్ కుందన్ ఉంది కదా, అటు సైడ్ 2 టాకాలు వేసాం కదా, ఇటు సైడ్ కూడా అదే విధంగా టాకాలు వేసుకోవాలి. అంటే జర్దోసి పక్కకు కదలకుండా కరెక్ట్గా డ్రాప్ షేప్ ఉంది కదా దాని చుట్టూ సెట్ అవుతుంది, లేయకుండా పక్కకి జరగకుండా ఆ విధంగా. సో ఎప్పుడైనా మనం జడ తగలడము లేదంటే శారీకి ఉండే కొద్దిగా శారీది తగిలి కొద్దిగా లేసి వస్తుంది కదా వర్క్ అనేది, అలా లేవకుండా ఉండడానికి ఇలా టాకాలు వేసుకున్నాం అనుకోండి కరెక్ట్గా డ్రాప్ షేప్ చుట్టూ సెట్ అవుతుంది జర్దోసి అనేది. ఇప్పుడు ఇక్కడ కూడా ఇంకో టాకా వేస్తున్నాను.
చూడండి కరెక్ట్గా సెట్ అయిపోయింది. చూడండి డ్రాప్ షేప్ కుందన్ చుట్టూ ఇక్కడ మనము బ్యాక్ సైడ్ ఇక్కడ ఒక టాకా వేసుకోవాలి. ఒకవేళ ఇన్ కేస్ ఎప్పుడైనా మనకి ఏదైనా తగిలి ఆ జరదూసి పక్కకు వచ్చినా ఓన్లీ మనకి ఆ పార్ట్ మాత్రమే పక్కకు వస్తుంది. లేదంటే కనుక మనం ఎండింగ్లో టాకా వేసామనుకోండి మిగతా వర్క్ అంతా కూడా పాడైపోతుంది. సో అందుకనేసి నేను ఏ దానికి అది సపరేట్గా బ్యాక్ సైడ్ టాకా అంటే ముడి వేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి ఒక షుగర్ బీడు, ఒకటేమో లావు బీడు ఇందాక చూపించాం కదా అది, ఇప్పుడు ఇంకొక షుగర్ బీడు. ఆ విధంగా మనము ఈ పూసల్ని ఎక్కించుకోవాలి. బీడ్స్ని ఇక్కడ నీడిల్కి ఎక్కించుకొని కరెక్ట్గా మనకి ఇందాక కుట్టాం కదా రింగ్ ఉంది కదా, రింగ్కి మిడిల్ భాగంలో రానివ్వాలి. ఇక్కడ అనమాట కరెక్ట్గా ఇలా రానివ్వాలి. ఇలా రానిచ్చి బ్యాక్ సైడ్ ముడి వేసుకుంటున్నాను. అంటే నేను ఏ బీడ్కి సపరేట్గా ఆ బీడ్కి ముడి వేస్తున్నాను అనమాట. ఇన్ కేసు ఒకవేళ ఎప్పుడైనా ఒకటి కట్ అయినా మిగతా అవన్నీ ఊడిపోకుండా ఉంటాయన్నమాట. ఒకవేళ ఎండింగ్లో వేసామనుకోండి మొత్తము ఆ ఉంది కదా ఆ బుట్టి అనేది మొత్తము వస్తుంది, వర్క్ పూసలు అన్నీ కూడా పక్కకి. అందుకనేసి నేను ఏ దానికి అది సపరేట్గా బ్యాక్ సైడ్ ముడి వేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి ఒక షుగర్ బీడు, ఒక లావ్ బీడు, ఎండింగ్లో ఒక షుగర్ బీడు వేసుకొని ఈ విధంగా క్రాస్గా పెట్టి ఇక్కడ సూదిని కిందికి దించుతున్నమాట. అంటే ఇక్కడ వచ్చేసి ఒక మనకి కమ్మలు ఉంటాయి కదా బుటీస్, ఆ షేప్లో ఇక్కడ నేను వర్క్ వేస్తున్నాను. బ్లౌజ్కి బుటీస్ చిన్న చిన్న బుటీస్ లాగా, అంటే మనకి బుట్ట కమ్మ ఉంటుంది కదా ఆ విధంగా వచ్చేలాగా వేస్తున్నాను ఈ డిజైన్ అనేది. ఇక్కడ ఒక టాకా వేసాను కింది భాగంలో అండ్ నీడిల్ని ఈ రింగ్ చుట్టూ రాణిస్తున్నాను. ఇప్పుడు కూడా ఒక షుగర్ బీడు, ఒక లావు బీడు, ఒక షుగర్ బీడు తీసుకోవాలి. తీసుకొని ఈ విధంగా కింది దించుకోవాలి. చూడండి మనకి బుట్ట వస్తుంది కదా ఆ షేప్లో రాణిస్తున్నాను. ఇలా రాణించి కింద ఒక నాట్ వేసుకోవాలి మనము. తర్వాత ఇటు సైడ్ కూడా అంతేనండి, మొత్తంగా ఒక 5 లైన్స్ లాగా రాణిస్తున్నాను సింపుల్గా. ఒక సన్న బీడు అంటే షుగర్ బీడు, ఒక లావ్ బీడు, ఇంకొకటి ఎండింగ్లో వచ్చేసి షుగర్ బీడు అనమాట. సో వాటికి సపరేట్గా కింద ముడి వేసుకోవాలి మనం ఎప్పుడైనా సరే. అంటే ఒకటి ఊడిపోయినా మిగతా వాటికి ఎఫెక్ట్ పడకుండా ఉంటాయి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ కూడా ఈ విధంగా బీడ్స్ని ఎక్కించుకొని కిందికి దించుతున్నాను నీడిల్ని. సో ఫైనల్గా వచ్చేసి ఇక్కడ టాకా వేసుకోవాలి. చూడండి ఈ విధంగా రాణించాను. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. చూడండి ఈ విధంగా నేను బుటీస్ అనేటివి రాణించాను హ్యాండ్కి ఆల్ ఓవర్ మొత్తం కూడా. చూడండి ఎంత నీట్గా ఉందో వర్క్ అనేది నార్మల్ నీడిల్తో కూడా. అంత బ్లౌజ్ అంతా వేసిన తర్వాత ఎంత బాగా కనిపిస్తుంది అంటే అచ్చం మనం బయట మగ్గం వర్క్ వేయించాము మేము అన్నట్లు ఉందన్నమాట వర్క్ అనేది నీట్గా. సో మనం కొంచెం టైం స్పెండ్ చేసి ఓపికగా కూర్చున్నాం అనుకోండి నీట్గా వస్తుంది వర్క్ అనేది నార్మల్ నీడిల్తోనే. అంటే అస్తమానం బయట ఇవ్వకుండా సింపుల్గా ఉండే వాటిని మనమే ఇంట్లోనే ఇలా వేసుకోవచ్చు అనమాట. సో చూడండి చాలా ఈజీగా ఎవరైనా సరే ఈజీగా వేయగలగచ్చు అనమాట ఈ వర్క్ అనేది. అంత ఈజీగా మీకు చూపించబోతున్నాను. చూడండి ఎంత బాగుందో వర్క్ అనేది, హ్యాండ్స్కి చాలా బాగా కనిపిస్తుంది. సో హ్యాండ్ మొత్తం హెవీగా వేసాను అనమాట. సో ఇందాక మనం ఇక్కడ అంతా నెక్ పార్ట్ అంతా గ్లూతో అటాచ్ చేసాం కదా, గ్లూ ఒకవేళ పోయినా ఊడిపోకుండా ఉండడానికి అనేసి నేను ఇక్కడ నీడిల్తో కూడా స్టిచ్ చేస్తున్నాను. గోల్డ్ కలర్ నార్మల్ నీడిల్ థ్రెడ్ యూజ్ చేశాను అనమాట. యూజ్ చేసేసి ఈ జస్ట్ అలా టాకాలు వేస్తున్నాను. పైకి దారంని తీసేసి ఈ విధంగా చూడండి ఈ విధంగా కవర్ అయ్యే విధంగా దారంతో స్టిచ్ చేస్తున్నాను. అంటే అవి ఊడిపోకుండా ఉంటాయన్నమాట. మనం దారంతో కూడా స్టిచ్ చేసుకున్నామంటే ఒకసారి అంతా కూడా ఈ విధంగా పైకి తీసేసి నీడిల్ని ఈ విధంగా కిందికి దించుతున్నాను అనమాట. అంతే, ఊరికే జస్ట్ అలా టాకాలు వేస్తున్నాను అవి ఊడిపోకుండా ఉండడానికి అనేసి. సో నెక్ పార్ట్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత హ్యాండ్స్కి కూడా అదే విధంగా టాకాలు వేసుకోవాలి, ఊడిపోకుండా స్ట్రాంగ్గా ఉంటాయన్నమాట. చూడండి ఈ విధంగా టాకాలు వేసాను. దూరంగా పెడితే అంత కనిపించదు కానీ దగ్గరికి వస్తే మనం టాకాలు వేసినట్టు తెలుస్తుంది. సో ఇదే విధంగా మన హ్యాండ్స్కి కూడా వేసుకోవాలి టాకాలు అనేటివి, అప్పుడే స్ట్రాంగ్గా ఉంటాయన్నమాట ఊడిపోకుండా. చూడండి ఫైనల్గా బ్లౌజ్ లుక్ అనేది ఈ విధంగా ఉంది. సో చాలా సింపుల్గా ఎలిగెంట్గా ఉంది వర్క్ అనేది. అచ్చం మనం బయట మగ్గం వర్క్కి
వేయించామో అన్నట్లుగా లుక్ అనేది. సో చాలా సింపుల్గా ఈజీగా మనము బయట ఇవ్వకుండా ఇంట్లోనే ఇలా వేసుకోవచ్చు వర్క్. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది, యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.